వెంకటరత్నం ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, అసలు ఈ ఘటన ఎలా జరిగింది, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, ఎవరైనా వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరుగుతుందా? జనగామ జిల్లా నిడిగొండ ప్రాంతం అంటే రంగనాథపల్లి నిడిగొండ అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి ఒక బస్సును ఇక్కడ ప్రస్తుతానికైతే ఆర్టీసీ సూపర్ లగ్జరీ రాజధాని బస్సు ఢీ కొట్టింది. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఒక్కొక్కటి నేను వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే నిడిగొండ జిల్లాకు సంబంధించి నిడిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు విగత జీవులు అయినట్టుగా మనకు తెలుస్తుంది. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి ఏం జరుగుతుందన్నటువంటి విషయం కూడా, ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి రోడ్డు ప్రమాదాలు ఇట్లాంటి సంఘటన జరగడాన్ని కూడా తీవ్రంగా కలిగిస్తుంది. దీనికి సంబంధించి విగత జీవులైనటువంటి వాళ్ళు దుండిగల్కు చెందినటువంటి పూజలపాటి ఓం ప్రకాష్, అలాగే హనుమకొండ బాలసముద్రానికి చెందినటువంటి నవదీప్ సింగ్ ఇద్దరు మాత్రం ఇక్కడ విగత జీవులుగా చూసేటువంటి ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత ఉన్నటువంటి క్షతగాత్రుల్ని మాత్రం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఈ నిడిగొండ వద్ద జరిగినటువంటి హైదరాబాద్ అలాగే వరంగల్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని వెనుక నుండి ఈ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినటువంటి పరిస్థితి. దీంట్లో ఇద్దరు మాత్రం అంటే అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. ప్రస్తుతానికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి మనం పరిశీలిద్దాము. వీరికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా బస్సులో ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా మొత్తం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రక్తం కూడా ఇక్కడ ఉన్నది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హుటాహుటిన ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ డోర్లను కూడా పగలగొట్టి ఇక్కడ నుంచి ఎగ్జిస్టింగ్ బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి చేశారు. మొత్తం ఈ డోర్లన్నీ మొత్తం పగిలిపోయాయి. ఈ డోర్లు పగిలిన తర్వాత ఇక్కడి నుండే చాలా మంది బయటకు వచ్చారు. ముందు భాగంలో కూర్చున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ ప్రమాదం బారిన ఎక్కువగా పడి అక్కడికక్కడే విగత జీవులుగా మారినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ రాజధాని అంటే ఉదయం తెల్లవారుజామునే నిద్రిస్తున్నటువంటి ఆ సమయంలో అంటే బస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొంత ఆ నిద్రలో ఉండేటువంటి పరిస్థితి. మరి బస్సు డ్రైవర్ ఎందుకు అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ డ్రైవర్ మాత్రం తను క్షేమంగానే బయటపడ్డాడు, కానీ ప్రయాణికులే చాలా తీవ్రంగా ఉన్నారు. ఒకసారి ఆ జేసీబీ తోటి ఇక్కడ ఉన్నటువంటి బస్సుకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ క్షతగాత్రులు మాత్రం జనగామ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మాత్రం తరలించారు. అక్కడ ఒక 5గురు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నారు. బస్సు భాగం ముందు పూర్తిగా దెబ్బతినడంతో కొంత మొత్తం ఇబ్బందికర వాతావరణం అయితే ఉండే పరిస్థితి. ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు భాగం ఎంత దారుణంగా దెబ్బతిందంటే ముందు కూర్చున్నటువంటి వాళ్ళు మొత్తం ఆ సీట్లు కూడా పూర్తి స్థాయిలో ముందు మనం చూడొచ్చు. ఈ ముందు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ విగత జీవులుగా మారిపోయినట్టు పరిస్థితి. ఇక్కడ ఈ ముందు భాగంలో ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఎగ్జిస్టింగ్ డోరుతో పాటు ఆ డోర్లను కూడా పగలగొట్టినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూసాము. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంత సహాయం చేశారు. ఉదయం జరిగినటువంటి ఈ సంఘటన ఆ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ బస్సు ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఉంటుందనేది కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇప్పటికీ ఉన్నటువంటి స్థానికంగా పక్కనే ఉన్నటువంటి రంగనాథపల్లి మండల పోలీసులు అలాగే జనగామ నుండి వచ్చినటువంటి పోలీసులు మాత్రం వెంటనే ఇక్కడ హుటాహుటిన ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇక్కడ కాకపోతే ఆగి ఉన్నటువంటి ఇసుక లారీ ఎట్లాంటి ఇండికేషన్స్ కూడా అక్కడ పెట్టలేదు. పెట్టకపోయేసరికి మామూలుగా ఇక్కడ జరుగుతుంది అంటే వెళ్తుంది కావచ్చు అని అనుకున్నారు. కానీ ఆ బ్రిడ్జ్ ఆ ప్రమాదానికి కూడా కారణం ఏంటంటే బ్రిడ్జ్ పై నుండి కిందికి రాగానే ఆ వెంటనే లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇక్కడ ఈ ప్రమాదానికి అంటే లారీ ఆగి ఉంది. ఒక్కసారి మనం ఆ లారీ ప్రాంతాన్ని కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ బస్సులో ఉన్నటువంటి ఆ వ్యవస్థను ఒక్కసారి చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ దిగగానే ఇక్కడ ఉన్నటువంటి లారీని అతివేగంగా ఢీ కొట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే కొంతమంది ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళు కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ? మీరు ఎక్కడే? ఏం జరిగింది అసలు? మీకున్న సమాచారం ఏంటి? నేను రాత్రి 2:16 లేచిన టైలెట్కి. లేచేటప్పటికి మొత్తం లారీలు మొత్తం ఇటు అటు సైడ్ మొత్తం జామ్ అయినాయి. అయితే జామ్ అయినప్పుడు ఆర్టీఓ గిట్లా పెట్టింది కావచ్చు, లారీలు కదా ఆర్టీఓ గిట్లా పెట్టింది కావచ్చు అని నేను అనుకున్నాను. అయితే 1 గంట ప్రాంతాన టపాన్ సప్లైన్ వచ్చింది. టపాన్ సప్లైన్ వచ్చినప్పుడు నా ఆటోలో కట్టి ఉండేది.
కట్టె ఇట్లా పడిపోయిందా అని చెప్పి అనుకున్నాక మళ్ళీ 1-16 నిమిషాలకు మేలుకు వచ్చింది. వేసారు మొత్తం అటు ఇటు వెహికల్స్ మొత్తం జమ అయినాయి. 1 గంటకు అయితే మళ్ళీ మబ్బులు 5 గంటలకు ఆటో పెట్టి స్టాండ్ మీద పెట్టి వచ్చి చూసిన పోలీసు వాళ్ళు ఇట్లుండు ఎక్కడికి ఒక బాబు పోనీ కంటే బస్సును లారీని 2 చేసి ఇక మళ్ళీ ఇదిగా వెళ్ళిపోయాను. ఎంతమంది క్షతగతులు అయ్యారు, ఎంతమంది చచ్చిపోయారు? హాస్పిటల్ పోయినాక ఇంకొకరు చచ్చిపోయారు. 6 రోజులు తీవ్ర గాయాలైంది. జనగం ఏరియా హాస్పిటల్. ఒక్కసారి మనం ప్రమాద తీవ్రతను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం పరిశీలిద్దాము. ఇక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలానికి కూడా వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లారీలు కూడా కొద్దిగా ఇసుక అంటే ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతాల నుండి కూడా వేగంగా లారీలు కూడా వస్తుంటాయి. ఎక్కువగా ఈ ప్రమాదాలు లారీల వల్ల కావడము, లారీలు కూడా వేరే వాహనాలను ఢీకొట్టడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రమాదానికి ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే ఇక్కడ వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. లారీ ఇక్కడే ఆగిపోయింది. దాదాపు ఇక్కడ మనం చూసినట్టయితే ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత పక్క కాపుని వేరే దగ్గర ఆపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే రోడ్డు మీదనే ఇది ఆగి ఉందన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనం చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్, అక్కడ చూస్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ అంటే బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది 1 వే, ఆ అవతల నుండి వచ్చేటువంటి అయితే ఇక్కడ లారీ కూడా ఏం జరిగింది, మరి లారీ ఎందుకు ఇక్కడే ఆపాల్సి వచ్చిందో మనం అనుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇది లారీ ఖరాబ్ అయ్యి ఆపుకొని ఉన్నాడు డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ చూసుకోలేదు. ఇక్కడ చెట్లు కూడా పెట్టిండు, ఆయన ఏది మండలు కూడా పెట్టిండు. డ్రైవర్ నిద్రపోయిండా ఎట్లా అనేది తెలియదు. ఇక ఆర్టీసీ డ్రైవరే తప్పు. ఓకే. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారము ఇక్కడ లారీ ఫెయిల్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ నుండి వస్తున్నటువంటి క్రమం ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుండి డైరెక్ట్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆ లారీ అక్కడ నుండి వేగంగా వచ్చేటువంటి వెహికల్, కానీ ఇది లారీ ఫెయిల్ కావడం వల్ల అక్కడ నుండి ఇక్కడ పక్కకు ఈ ప్రాంతంలోనే ఆపుకున్నారు. కానీ ఇది గమనించాల్సినటువంటి బస్సు డ్రైవర్ మాత్రం అది గమనించకుండా వేగంగా వచ్చి ఇక్కడ ఢీకొట్టినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫెయిల్ అయినటువంటి ఆ లారీకి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ఆ కొమ్మలు కూడా, చెట్టు కొమ్మలు కూడా ఇక్కడ పెట్టారు. ఈ మామిడి కొమ్మలు అలాగే కొన్ని చెట్ల కొమ్మలు కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. లారీ ప్రస్తుతానికి అయితే ఇక్కడే రోడ్డు మీద ఆపింది. కానీ వేగంగా ఇది 1 వే, కానీ కొద్దిగా సమయం పాటించి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సైడ్ నుండి చూసుకోవాల్సినటువంటి డ్రైవర్ ఒక్కసారిగా అప్రమత్తం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంటే అప్పటికే జరగాల్సిన సమయం జరిగిపోయింది. ఇక్కడ లారీకి వెనుక వైపు అంటే రైట్ సైడ్ కొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ వెంటనే ఢీకొట్టడంతో ముందు నుండి వేగంగా ఢీకొట్టుకుంటూ లోపల దాకా వెళ్ళింది. మొత్తం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఇక్కడ గ్లాసులు అన్ని అద్దాలని పగిలిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ముంగటి భాగం మొత్తం పూర్తిగా నుజ్జు కావడంతో ముందు సీట్లలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ అంటే దాదాపు ఇద్దరు మాత్రం విగత జీవులుగా మారారు. ప్రస్తుతానికి ఒక 6 మాత్రం ఇక్కడ క్షతగాత్రులయ్యారు. వారు మాత్రం ప్రస్తుతానికి జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సచిన్, రైట్. ఆ లారీ డ్రైవర్ ఎక్కడున్నారంట ప్రస్తుతం? ఎందుకంటే అతగాడికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? ప్రస్తుతం లారీ డ్రైవర్ ఎక్కడున్నాడు? అట్ ద సేమ్ టైం ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఎందుకంటే ఘటన జరిగిన ఆ విజువల్ చూస్తే కనుక ఆర్టీసీ డ్రైవర్కి సంబంధించి ఆ ప్రాంతానికి ఏం జరగలేదు కాబట్టి బహుశా గాయాలయ్యి ఉండొచ్చు గాక. సో ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది వెంకటరత్నం? అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ లారీ డ్రైవరు ఇక్కడ వెహికల్ ఇక్కడ ఆపిన తర్వాత పక్కనే వాళ్ళు సేద తీరుతున్నారా, లేకపోతే వాళ్ళ అంటే ఆఫీసర్లకి వాళ్ళ సార్కి కానీ ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళారు. పూర్తిగా ఆ బస్సు మాత్రం ఇక్కడ లారీ ఆపిన తర్వాత తను మాత్రం పక్కనే ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఇక్కడ కొమ్మలు గిట్లా ఇవన్నీ పెట్టి వేరే వాహనాలు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళందరూ ఇన్ఫార్మ్ జరిగిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో కూడా లారీ డ్రైవర్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ బస్సు డ్రైవర్ కూడా అంటే పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకునే ఉన్నారు. ఇక్కడ అంటే పోలీసుల అదుపులోనే ఇక్కడ ఉన్నటువంటి 2 డ్రైవర్లు ఉన్నారు. విషయాలు కూడా పూర్తిగా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పు ఎవరిదైనటువంటి కోణంలో పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ లారీ మాత్రం అది ఫెయిల్ అయినటువంటి లారీ. ఇక్కడ పక్కనే ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా కొన్ని బారికేడ్ లాంటివి ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు, ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అయినా కానీ కొన్ని చెట్ల కొమ్మలు ఆకులు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా రాళ్ళు కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగినటువంటి సంఘటన. అప్పటికి తెల్లవారుజామున కూడా కాదు, ఎందుకంటే అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన డ్రైవర్లు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ అప్రమత్తత అనేది లేకపోవడం అనేది ఒక ఇర్రెస్పాన్సిబిలిటీగానే గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్రిడ్జ్ నుంచి వస్తున్నప్పుడు రహదారి మొత్తం చూసుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆగి ఉన్నటువంటి లారీ అది ముందు వెళ్తున్నప్పుడు అది వెళ్తుందా లేదా ఆగి ఉందా అనేది కూడా
ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ 100 మీటర్ల దూరం నుండే కొంత 60 మీటర్స్ దూరం నుంచి అలాగే 50 మీటర్స్ దూరం నుంచి కూడా తను గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా నిద్రమత్తులో ఉన్నాడా లేదా ఏం జరిగిందనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. దగ్గరికి వచ్చి అప్రమత్తం అయ్యే లోపే ఇక్కడ ఈ లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టడంతో ఆ వచ్చే స్పీడ్ కి కూడా ఓవర్ స్పీడ్ కి ముందు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఢీ కొట్టుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ ఇద్దరు మాత్రం ఇక్కడ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇక్కడ ఆర్టీసీ టీమ్ కి అంటే డిపో మేనేజర్ కూడా వాళ్ళు సమాచారం అందించారు. ఆ ప్రస్తుతానికి ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని మాత్రం ఇక్కడ జనగామ ఆసుపత్రికి కొంతమందిని తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఇద్దరు మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి వివిధ జీవులుగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీసులు మాత్రం ఇక్కడ మొత్తానికి పోలీసుల అదుపులో మాత్రం డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు. సచిన్ రైట్ వెంకటరత్నం, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం రఘునాథపల్లి దగ్గర జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలవి. ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. కారణం ఇటువంటి ఘటనల పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడమే. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.